దుగ్గిరాల ఇంట్లో అడుగుపెట్టి భ్రమరాంబను పని మనిషిగా మార్చి రేఖకు ఊహించని షాక్ ఇచ్చిన రాజు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఇక ఇందు అయితే ఆలోచిస్తూ ఉంటుంది, సుబ్బుకి ఎలా ఆపరేషన్ చేయించాలి, అంతకు కావలసిన డబ్బులు ఆ రేఖ ఆంటీని అడిగితే ఇవ్వను అంటుంది, ఏం చెయ్యాలి అంటూ అనుకుంటూ ఉండంగా అప్పుడే అపర్ణ అయితే రేఖ దగ్గరికి వస్తుంది. రేఖ అని అరవంగానే, ఆగో, ఏంటి, ఏం కావాలి, ఎందుకంత గొంతెట్టుకు అరుస్తున్నావంటూ రేఖ అయితే అడుగుతూ ఉంటుంది. ఎందుకు అరుస్తున్నానా, నా భర్తకి ఆపరేషన్ చేయించడానికి కేవలం 15 లక్షలు అడిగితే ఇవ్వనని చెప్పావంట. ఈ ఆస్తి ఏమన్నా నువ్వు సంపాదించిన కష్టాజీతమా ఇవ్వను అనడానికి? ఇదంతా మాదే కదా. నా భర్త ఆపరేషన్కి డబ్బులు కావాలి, ముందవివ్వు అంటూ అపర్ణ అయితే అడుగుతూ ఉంటుంది. చూడు, అది ఒకప్పుడు, ఇప్పుడు ఇదంతా నాది, నేను నీకు ఇచ్చే అవసరం లేదు. అయినా ఆ ముసలుడు ఆపరేషన్ చేయించుకొని ఇప్పుడు ఏం సాధిస్తాడంట? డబ్బులు ఇవ్వడానికి నేను ఎట్టి పరిస్థితిలో కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వను. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అంటూ రేఖ అయితే సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక ఇందు అయితే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. మరొక వైపు రాజు అయితే బయటికి వెళ్తూ ఉండగా ఇక మనశ్శాంతి కోసం గుడికి వెళ్తున్న అపర్ణకైతే రాజు అయితే కనిపిస్తాడు. ఇక అపర్ణని చూసిన రాజుకైతే ఒక్కసారిగా ఇక తన పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తాయి. ఇక అపర్ణని చూసి అమ్మమ్మ అంటూ ఇక పిలవంగానే ఇక స్వరాజ్ని చూసిన అపర్ణ అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. నాన్న స్వరాజ్, నువ్వా? ఇన్ని రోజులు ఏమైపోయావరా? నువ్వు లేక, మన ఇంట్లో వాళ్ళు ఎవరూ కూడా లేక మా పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది అంటూ రేఖ పెట్టిన హింసల గురించి అన్నీ కూడా చెప్తుంది అపర్ణ. ఇక ఇంట్లో అడుగు పెట్టిన రాజ్ అయితే వచ్చిన వెంటనే భ్రమరాంబకైతే షాక్ ఇస్తాడు. ఇక మీదట ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. నువ్వు ఈ ఇంట్లో పనులన్నీ చేస్తే ఇక్కడే పడుండొచ్చు, లేకపోతే రోడ్డు మీద నీకు చిప్పే గతి, తర్వాత నీ ఇష్టం అంటూ రాజ్ అయితే ఇక భ్రమరాంబని బెదిరిస్తూ తన చేత అయితే ఇంట్లో పనులన్నీ చేయిస్తూ ఉంటాడు. అప్పుడే ఇదంతా చూస్తున్న రేఖ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక నీ టైం కూడా స్టార్ట్ అయింది, నువ్వు కూడా ఇంట్లో పనులు చెయ్యవలసిందే. నా వాళ్ళని నువ్వు ఏమీ చెయ్యలేవు, ఇప్పుడు నేను వచ్చాను, వాళ్ళకి అండగా నేనున్నాను అంటూ రేఖకైతే ఊహించని షాక్ ఇస్తాడు రాజు అయితే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.